కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దేశంలోని ప్రజలందరికీ మేలు జరిగిందని ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విషయాన్ని పరిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఎప్పుడూ ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ ఆయుబ్, దోమ సర్పంచ్ మాలి శివకుమార్ రెడ్డి, సోండేపూర్ సర్పంచ్ శంకర్ నాయక్, గణేమోని శ్రీనివాస్, గణసింగాపురం వెంకట్రాములు, నస్కల్ అశోక్, మాణిక్యం, సర్వర్ రామచందర్, పర్షమోని, నరసింహులు, వెంకటయ్య, ఎర్రగడ్డపల్లి జగన్, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలను కూడా ఆదరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిడలేనప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రోటీ కపడా और మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్ట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన దేశంలో పేద వర్గాల వాళ్ళకు ఇల్లు కట్టిస్తూ వాళ్ళకు కావలసినటువంటి సోనా మసూరి బియ్యాన్ని కూడా ఇస్తూ వాళ్ళ ఇంటికి కరెంటు కూడా ఉచితంగా ఇచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబాలకు బట్టలు కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల వరకు కూడా మర్చిపోలేరన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఒక బాధపడాల్సిన విషయం కూడా ఉంది. మహాత్మా గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ది నేషన్, మన దేశానికే జాతిపిత బాపూజీ అని చెప్పి మనం ఎప్పుడు కూడా పాఠ్య పుస్తకాల్లో కూడా చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుకోవడం జరిగింది. అలాంటి మహాత్మా గాంధీ గారి పేరును జాతీయ ఉపాధి హామీ పథకానికి మనం పెట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళు ఈరోజు ఆ యొక్క మహాత్మా గాంధీ గారి పేరు కూడా తీసేసి వాళ్ళు రామ్జీ అని ఒక పేరు పెట్టి ఈరోజు పథకాన్ని పేరు మార్చడం అంటే మహాత్మా గాంధీ గారి పేరు కూడా వాళ్ళు తీసేసేటట్టుగా ఉన్నారు. ఈరోజు ప్రతి నోటు పైన కూడా మనం ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకుంటున్నాం. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పినారంటే పల్లెల్లోనే మన దేశానికి సంబంధించినటువంటి ఆత్మ గ్రామాల్లోనే ఉంటుంది. గ్రామాలు డెవలప్ అయినప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం వచ్చినట్టు అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరును తీసేయడం అన్నది చాలా బాధాకరం. దీనికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పల్లెలో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఈరోజు దానికి నిరసన తెలపాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి అదేవిధంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, వాళ్ళు మీకు అందరు కూడా తెలుసు, మన మహాత్మా గాంధీని కూడా చంపినటువంటి ద్రోహులు ఈరోజు గాడ్సే వారసులమని చెప్పుకునేటటువంటి బీజేపీ వాళ్ళు ఈరోజు మన మహాత్మా గాంధీ గారి పేరును తీసేయడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతి పిత అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే మహాత్మా గాంధీ గారి పేరును ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం అని ప్రతి పల్లెలో కూడా పేదవాళ్ళ పొట్ట నింపే పథకం అది. ఎవరైతే గ్రామంలో కూలీలు, వ్యవసాయ కూలీలు ఉంటారో వాళ్ళకు 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు యూపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమం 100 రోజులు పని కల్పన జాబ్ కార్డు ఇచ్చి ఆ జాబ్ కార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా పని కల్పించడం జరిగింది. దాన్ని ఆలూరు దగ్గరనే, మన మన్నెగూడ దగ్గర ఆలూరు దగ్గరనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళు పేర్లు మార్చి పథకాలకు సంబంధించిన దానికి సంబంధించిన నిధులు కూడా తగ్గించి మన పథకాలన్నీ కూడా తప్పుదోవ పట్టే విధంగా
ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలకు నిరసనగా ఈరోజు పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వికారాబాద్ జిల్లా లోపల అంతటా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యల్ని ఖండించాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే.